ఏపీలో అర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎల్లుండి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయకపోవడంతో రాష్ట్రంలో కొత్తగా పెళ్లిళ్లు అయిన వాళ్లు, రాజకీయ కారణాలతో రేషన్ కార్డులు మంజూరు కాని వారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త కార్డు కోసం 30,611 దరఖాస్తులు రాగా స్ప్లిట్ కార్డుల కోసం 46,918 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఉన్న కార్డుల్లో సభ్యుల చేర్పుల కోసం 2,13,007 మంది దరఖాస్తు చేసుకోగా తొలగింపు కోసం 36,588, చిరునామాల మార్పు కోసం 8,263, కార్డుల సరెండర్ కోసం 685 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,36,072 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటు రాష్ట్రంలో కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డిసెంబర్ నెలాఖరులోపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అర్హులకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది.